ఎపిసోడ్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాయిస్ది నాది వాయిస్ అయితే రావట్లేదండి డిస్కౌంట్లో వచ్చి ఇందులోకి వచ్చేయండి సో అవి వచ్చి అంటే ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసి ఉంటారు ఐరన్ గట్ట మైన్ అది ఐరన్ మైన్ చేసిన అనమాట సో ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది ఎపిసోడ్ 1 అండ్ మనకైతే ఇక్కడ వస్తుంది దగ్గరికి పెట్టాను కాబట్టి హార్డ్వేర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను రీప్లేయర్ అయితే పెట్టామన్నమాట నేను మా బోర్డ్ అలాగే ఎక్కువ సోర్స్ ఎక్కువైపోయింది Just like a spark that's breaking out. And make a stop, can't turn back now. We know that there's no room for doubt. No, we can't turn back now. I see danger in your eyes. They know we'll burn down the night. Only just like the sunrise. We gonna let it out. Tonight, we gonna let it out. Tonight, we gonna let it out. సో అందుకే నన్ను మాట్లాడు బ్రో మారలేదు చెప్పు అండ్ 6 days అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసి ఉంటారు అందులో 1 day 2 days అయ్యి ఉంటుంది ఓకే మనమైతే చెర్రీ బ్లాసమ్ ఒక 64+ అయితే కలెక్ట్ చేసాం ఎందుకంటే బేస్ లుక్ ఉంటుందని చెప్పి అంతే అంతకుమించి ఏం లేదు సింపుల్ అనరా గైస్ ఇది అమ్మాయిలలో అయితే లవ్ నచ్చితే ఇది ఎడిటింగ్ లో కట్ అయిపోద్ది చూద్దాం అండ్ మనకు మన రికార్డింగ్ వచ్చింది కానీ ఆ వీడియోలో ఏం పెద్ద ఎక్స్ప్లోరేషన్ వీడియో పెట్టు బ్రో అంటే వద్దు అదేం బాగోలేదు అని అన్నాడు అనుకోండి ఇక్కడికి వస్తే నేను ఇక్కడ ఐరన్ కోసం ఇది చేశాను అది నేను చూపించట్లేదు అంటే నేను ఒక్క నా కొడుకు చుట్టూ తిరిగి ఐరన్ దుబ్బేది నేను ఒక్క ఈవెన్ అడ్వాన్స్మెంట్ ఇప్పటికీ నాకు రాలేదు అండ్ ఇక్కడ అయితే జాంబీస్ వెళ్ళలేదా ఓ వెళ్ళిపోయినాయి ఏంటి అరే ఈ పార్టికల్ ఎఫెక్ట్ వల్ల ల్యాగ్ అవుతుంది నేను పైకి వెళ్తాను అండ్ మనం అయితే ఫోన్ కాల్ అదే నార్మల్ కాల్ రికార్డింగ్ అయితే పెడుతున్నాం అనమాట ఎందుకంటే డిస్కార్డ్ లోకి వెళ్ళి వీడియో రికార్డ్ చేసినా అనదర్ యాప్ అది ఇది అది అంటుంది మనం ఏం చేయలేం దానికి అంటే రికార్డర్ ప్రాబ్లం గైస్ అది అండ్ మనమైతే ఈ వరల్డ్లో ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం అనమాట అంటే ప్రతి మాబ్ అంటే ఇప్పుడు అప్డేట్లో వచ్చిన ప్రతి ఒక్క డిఫరెంట్ ఆఫ్ కవ్ ఇప్పుడు చూడొచ్చి ఇక్కడ కవ్ ఇలా ఉంది అండ్ నార్మల్ ప్లేన్స్లో వేరేలా ఉంటుంది అలాగే శాండ్ భయం అలా డిఫరెంట్ భయామ్స్లో డిఫరెంట్ చెప్పాలంటే డిఫరెంట్ ఉంటాయి కదా వాటిలన్నిటిని కలెక్ట్ చేసి ఫామ్ చేద్దాం మన బ్రో కూడా ఓకే చెప్పాడు దానికి అండ్ ఈ వీడియో మీకు అదే మీకు సాటర్డే కానీ ఫ్రైడే కానీ వస్తుంది గైస్ సో ఏదో రోజు అప్లోడింగ్ అంటే ఇది రికార్డింగ్ వచ్చేసి ఈరోజు అదే ట్యూస్డే రికార్డింగ్ అవుతుంది
డేట్ కూడా చెప్పేస్తున్నాను. డేట్ వచ్చి 29th. అండ్ మధ్యలో అన్ని రోజులు గ్యాప్ ఎందుకు బ్రో అంటే దీన్ని ఎట్టాల్సింది అప్పుడే షెడ్యూల్ ప్రకారం పెడదాం అనుకుంటున్నాను. కానీ షెడ్యూల్ ప్రకారం వీడియోస్ అయితే రావు. అర్థమైంది కదా గైస్. అండ్ మన బ్రో కూడా కిందకు పోతున్నాడు. ఎందుకు బ్రో? ఇక ఇల్లు కడతామంటే పిచ్చోడా, ఎవరైనా ఎంత పైకి ఇల్లు వచ్చి కడతారా? ఒకసారి ఇలా పైకి వస్తావా? నేను ప్లేన్స్ అటు పక్క చూపించా, ఇటు పక్క కాదు. ఎటు నుంచి వెళ్తే నది నుంచి వెళ్ళామా లేదా? ఇటు నుంచి వెళ్తే ఏమవుద్దో తెలుసా? డిస్టెన్స్ పెరుగుద్ది. పెరిగినా పర్లేదు. మనకి డిస్టెన్స్ తగ్గించుకోవాలి చూసుకోవాలి. కానీ ఏంటి బ్రో నువ్వు ఏంటి మరి ఇవి? అండ్ మనకి బేస్ తో పాటు కొంచెం మైనింగ్ కూడా ఉంటుంది. అంటే ఐరన్ లేదు కదా, దొరికిన ఐరన్ అంతా మనం వీటికి వాడేసాం. అంటే షీల్డ్కి. ఇంకా ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ కట్ చేయమంటే మనోడు కట్ చేసాడు. అంటే ఒక అంటే లీవ్స్ కట్ చేయాలంటే మీకు తెలుసు కదా, షేర్ చేసుకోవాలని. ఆ షేర్ అవుట్ చేసాం అండ్ బకెట్ అవుట్ చేసాం. నా దగ్గర ఇంకా రిమైనింగ్ 2 ఐరన్ అంతా ఉంది. సో అందుకే ఈ ఎపిసోడ్ లో మనం ఐరన్ ఆర్మర్ ఇంకా బేస్ 2 అవుతాయి. అండ్ మనం ప్లైన్స్కి వెళ్ళాక కలుద్దాం గైస్. పైకి ఎలా రావాలి? దీన్ని కిందకి ఎవరు వెళ్ళిపోమన్నారు? అలాగే ఈ అన్నిటిని ఇప్పుడు పట్టుకోవాలి. మళ్ళీ ఫామ్ పెట్టాలి. మనం చాలా పని ఉంది, చాలా పని. నేను ఆర్డర్ అడిగాడు అన్ని రకాల కౌస్ ని కలపమని. నేను చెప్పినట్టు నువ్వు చేయాలరా. నా వీడియో ఇది. మళ్ళీ కిక్ చేస్తాను తోలు అన్నావంటే ఊరుకుని నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి పంపిన్స్ కూడా ఉన్నాయి. చెప్తాను నేను ఇచ్చాను ఎందుకు అన్నీ బ్యాన్ చేస్తారా? ఎంత ధైర్యం రా? ఇది కూడా వీడియోలో యాడ్ చేస్తాను రా. చూద్దాం. ఫ్యామిలీ త్వరగా రారా బాబు. నాగరా సన్ఫ్లవర్ భయం. సన్ఫ్లవర్ భయం. ఆ భయం ఎప్పుడు అంటే సన్ఫ్లవర్స్ ఉన్నాడు ఇక్కడ. ఫ్లవర్ భయం రా. ఏ ఫ్లవర్ అన్నా ఫ్లవర్ భయం ఉంటుంది. సర్లేరా, మీకులా మేము చదువుకోలేదు. అదే నాకు చదువుకున్నా ఏ యూట్యూబర్ అయినా చెప్తారా? తెలుగు బ్లాక్స్లో వెళ్ళి కడతామేమో అని పంపదీసి భయపడ్డాను. వస్తున్నావా? వస్తున్నాను. ఎన్నో కలిసి ఎక్కమ్మా తెలుగు బ్లాక్ దగ్గరకు వచ్చాను. మళ్ళీ ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి. గోల్డ్ అంత ఖాళీ ఉంది. ఎక్కడ చెప్పు. 10 దానికి చంటిగా నడుస్తాను. దానికి పోతాను, దాన్ని పెడతాను. ఎందుకు పెడతాను? బేస్ ఐడియా నీ ఐడియా మీద కట్టమంటావా? నేను ఏదో ప్రయోగాలు చెప్తాను. అవి ట్రై చేయి. అవి బాగుపోతే రిమూవ్ ఐడియా కలిపి కడతాం అంతే. త్వరగా రా. మరి ఎంతసేపు అయితే అలా? సో మచ్ ఆఫ్ టైం వేస్టింగ్ బ్రో. సన్ఫ్లవర్ ఒకటే ఉంటే సన్ఫ్లవర్ భయమనొచ్చు. ఇక్కడ ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయి, ఎలా అవుతుందా? సో గైస్ చాలా సేపు అయింది గైస్. మన బ్రో ఇంకా రాలేదు. మన బ్రోకి నత్తనడక ఏం చెప్పాలి? అరే వచ్చాడే బ్రో. నీ వెనక మన బ్యాక్ సైడ్ అది చెట్టు కొట్టేసి వస్తాను. నాకు కనపడలేదు. నీ పిల్లి ఎందుకు కనపడదో నాకు అర్థం కాదు. సరే, ఇప్పుడు మనం ఏ ఏరియాలో మొదలు పెడతాం ప్లేన్ చేయడానికి? ఈ ఏరియా లేకపోతే అవతల పక్క ఏరియా? అంటే ఇది కొండ డౌన్. ఇది నువ్వు మళ్ళీ అప్ అన్నావు అనుకో, ఏం చేయలేము. ఇది కొండలు నైట్ అయితే స్లీప్ బ్రో. యూ కెన్ స్లీప్. అంటే ఇద్దరం కలిసి పడుకున్నాం అనుకో. నువ్వు కన్ను తెస్తే నేనేం చేయలేదు. ఇంకా నైట్ అవ్వలేదురా బాబు. నువ్వు కింద పడిపోయావు. సన్ రైజ్ ఇది ఒకటి. అప్పుడు ఈ బెడ్ ఇస్తా. గోలేంట్రా బాబు.
నీకే వచ్చిందిరా బెడ్, నాకు రాలా. నా దగ్గర లేదు. సో మన ఇన్వెంటరీ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా గైస్, అవన్నీ మేము కలెక్ట్ చేసాం అక్కడి నుంచి. ఇన్ని కొండల మధ్యలో ఇల్లు కట్టడం అనవసరం. ఇది అర్థమైంది. ఇంకా ప్లెయిన్స్ ఎదుగు బాగా మనం మంచి ఏరియా ఎదుగు. ఈ ఫ్లవర్ అంటే నాకు సిరాక్, ఫ్లవర్ భయం అంటే. ఓకే. ఏం చేస్తున్నావు అలా చూస్తున్నా? ఏం లేదా కొంచెం ముందుకు వెళ్దాంపా. అదే ఇదంతా కొండ సైడ్. ప్లేన్ కూడా అనలేము. ప్లేన్ అనాలంటే మొత్తం అలా కొండ ఇది ఏమంటారు, కొండ. ఇలాంటి కొండలు అంటే లేపేద్దాం లేరా మనం. వా ఇక్కడ భలే ఉంది. ఇక్కడ మంచి బిల్డ్ గుర్తొస్తుంది. ఒక ఇక్కడంతా ఫ్లోర్ లో చేసేస్తే భలే ఉంటుంది. అక్కడ కోల్ ఉంది, కోల్ తీసుకున్నాక ఒకటే ఉంది. ఏంట్రా నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా? ఏం చేయలేను. ఓ ఇది కొంచెం కిందకి గృహలో ఉందిరా. అదే ఒక పెద్ద అన్నం. అమ్మ బాబు, ఏమైంది పడిపోయావా? అంటే ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయనుకుని నేను నడుచుకుంటూ వచ్చాను, కింద పడ్డాను. వచ్చావంటే చెప్పిన నేను పారిపోతాను. నేనేం చనిపోలేదురా. నేను ఎందుకు పోతా? ఇలాంటి వాళ్ళని చంపి పోతా. మళ్ళీ నా మెంట్లో ఏమైంది? నాకు సౌండ్ మీకు అనిపిస్తాను. రికార్డింగ్ అవుతుందిరా. అవును. రే ఇది బాగుందిరా. అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి స్టేర్స్ కింద కానీ వద్దు. వచ్చాడు చూసినా ఉంటాడు. అదే ఐరన్ ఐరన్ ఐరన్, ఐ వాంట్ ఐరన్, ఐ వాంట్ ఐరన్, ఐ వాంట్ ఐరన్. ఒరే నాకు ఒక అడ్వాన్స్మెంట్ రానీరా. సర్లే సార్, మైనింగ్ చేసుకోండి సార్. చూసాను సార్, దొంగదారిలో వచ్చి దొబ్బేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాం. నువ్వు అడ్వాన్స్మెంట్ అన్నావని ఆగిపోయా. ఈ కొండ అంతటికి అక్కడే ఉంది ఐరన్. ఐ విల్ టచ్ ఇట్. నేను ఇంటి సులువుగా వదిలే. కింద పడితే తప్ప చూసుకో. ఫైనల్లీ మనకి ఐరన్ అడ్వాన్స్మెంట్ రాబోతుంది. అంటే ఎప్పుడు ఆల్రెడీ సీక్రెట్ లో ఉన్నాయి. ఆల్రెడీ అడ్వాన్స్మెంట్ వస్తే రాదు మళ్ళీ. రాదులేండి. అయితే గట్టిగా ఐరన్గా అదృష్టవంతుడు నేను. ఈ మొత్తం నాకే. వాట్? అదేంట్రా అక్కడ గాల్లో అది ఎప్పుడో చూసాను రా. వితౌట్ సపోర్ట్. అవును, ఫిజిక్స్ సైన్స్ ఆఫ్ గ్రావిటీ లా చూసానా? ఏం వదలలేదురా. వచ్చే కిందకి వచ్చే. డోంట్ కమింగ్ విత్ కోల్, ఐ వాంట్ ఓన్లీ కోల్ అన్నట్టుంది. ఈ కొండ మీద కోల్ తప్పించి ఎక్కువ ఏం లేదు గైస్. ఇది ప్లేన్స్ కాదు, ఇక్కడ నుంచి త్వరగా దొబ్బేయాలి. మనం ప్లేన్స్కి వెళ్ళాక కలుద్దాం అనుకునేసరికి ఏమైందంటే మనం ఏం చేయలేం. బ్యాక్గ్రౌండ్ లో హెవీ నాయిస్ వస్తుంది కదా, సేమ్ అనుకోకండి. అంటే సమ్మర్ హాలిడేస్ కదా, మీకు వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు అంటే తన పిల్లలు కాదు, తన అదే ఏదో ఏదో నేబర్స్ పిల్లలు ఊరికి బాగుంటారు. సో ఇన్ని కష్టాల మధ్యలో వీడియో చేయడం అంటే పెద్ద సాహసమని చెప్తారు. నేను కోల్ మైన్ చేస్తుంటే తను చూడండి ఐరన్ దొబ్బేసాను అనుకుంటున్నాడు. మళ్ళీ చెర్రీ బ్లాసమ్ దగ్గరికి వచ్చాం. ఓకే, ఇది వేరే సైడ్ అనుకుంటా. ఇక్కడ ఎక్కువ చెర్రీ బ్లాసమ్ ఉంది. అండ్ మనకి శాప్లింగ్స్ కూడా తీసుకున్నాం, పర్వాలేదు. మన ఇంటి చుట్టూ కొండ. హాయ్ షీప్, బాయ్ షీప్. ఆ కొండ ఎందుకు ఎక్కువ బ్రో నువ్వు? నేనంతే ఎక్స్ప్లోరర్.
ఓకే, మనం ఇల్లుకి ఎక్కడ కట్టాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, మధ్యలో కేవ్స్ ఉన్నాయి. కేవ్స్ మధ్యలో ఇల్లు కడితే షెడ్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అవును, నీకు ఆ షెడ్ బ్రోకి ఏమైనా సంబంధం ఉందా? అంటే అత్మానులు షెడ్కి వెళ్ళిపోతాం అంటాడు కదా. ఆడికి నాకు సంబంధాలు లేవు. అమ్మయ్య, ప్లేన్స్ ఒరిజినల్ ప్లేన్స్ కనిపెట్టాం గైస్. కాకపోతే అది చాలా దూరం. వావ్, ఇంక వదిలేదు. ఈ ప్లేన్ ఇంత మంచి ప్లేన్స్ వస్తే ఎవడైనా వదిలేస్తారా గైస్? ఇంత మంచి కొండ మీద మాత్రం కట్టమాకరా బాబు. కొండమని కాదురా, నేల మీద మొత్తం ప్లేన్ కాబట్టి ఐలాండ్ పర్లేదు, వెళ్దాం. ఇంత మంచి ప్లేన్స్ వస్తే వదులుతామా? ఎస్ గైస్, మంచి ప్లేస్ దొరికింది. ఫస్ట్ టైం మనకి ప్లేస్ ఈ వరల్డ్ లో ఫస్ట్ టైం. నేను ప్రతి వరల్డ్ లో అన్నట్టు ఒకవేళ నా వాయిస్ రికార్డ్ చేసినప్పుడు ఉంచితే నా దగ్గర గోల్డ్ ఉందా? అయ్యో, ఈ డైవర్షన్ నేను తప్పించుకోవాలి గైస్. గోల్డ్ దొరికినప్పుడల్లా ఏం చేస్తాను? పెద్ద కాస్మిక్ గా ఫీల్ అయిపోకు. ఆమె జూనియర్ కాస్మిక్ బాయ్, యూనో. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం. జాగ్రత్తగా వెళ్ళకపోతే మనం జాంబీస్ చేసేస్తే స్టూడెంట్ నన్ను ఇక్కడ వాటర్ లో కష్టపడి వెళ్తున్నాను, చచ్చిపోతే పరుగుపోతుంది. అమ్మయ్యా, ఇంత పెద్ద ప్లేస్ మనకు దొరుకుద్ది అనుకోలేదు. నేను కాన్ఫిడెన్స్ చెప్తాను అప్పుడు కాదండి. అంతకన్నా ముందు ఇక్కడ ప్లేస్ ఎక్కడ పిచ్చాలో చూసుకుని చెప్తాం. వాడికి అమ్మ బడవా ఏంద్ర పైకి అలా రావాలి. కలెక్ట్ ఇక్కడ మొత్తం ట్రీస్ కలెక్ట్ చేసేద్దాం. ఏమి కాబుల్ స్టోన్ అంతా దీనికే వాడేయాలి. 64 కాబుల్ స్టోన్ తో కష్టపడి పైకి వచ్చినందుకు ఉపయోగం వచ్చింది. సో మేము చేసినట్టు మీరు అస్సలు చేయకండి గైస్ హార్డ్ కోర్ లో. ఎందుకంటే మేము ఏదో కొంచెం నేర్చుకున్నాం. నేను కొడితే నేను చంపేస్తావులేరా జాంబీ బాయ్రా. జస్ట్ చూసారా ఇలా వచ్చేసాం. బ్యాగ్ దొరికింది మనకి ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరో బ్యాగ్ పాడేశారు. ఏం పాడేశారు? అదే రా, ఏదో బ్యాగ్ ఏదో ఇన్వెంటరీ ఎలా వేస్తారా? ఇన్వెంటరీ వల్ల ఏదో ఇందులో వేసేద్దాం. చెప్పలేదు. ఆగు, ఇంకా ప్లేనే కానీ ఇంకా ఆగు చెప్పని. ఐరన్ రాద్దాం. రోడ్ ప్లస్ ఎక్కలేదు. జాంబింగ్ చెప్పండి. ఆవు బాగున్నా నేను చెప్పాలి. ఎక్కాడు నేను ఎక్కువ పని ఎక్కాను. ఫుడ్కి సోర్స్ దొరికిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్లేన్స్ కాబట్టి హౌస్ ఉంటాయి. ఓకేరా, కాన్వెక్ట్ చెప్పబోతున్నాను. 244 మ్యాక్స్ 160. జాగ్రత్త, వచ్చాక గుండె ఆగిపోగలదు. ఎందుకంటే అంత మంచి ప్లేన్. ఇక్కడ జాబ్ మాబ్స్ అయితే గట్టిగా స్పాన్ అవుతున్నాయి. 244 160 అదే 600 ప్లస్ 600 గోల్ ఇక్కడ ఉంది. గోల్ కలెక్ట్ చేయాలి. ఫస్ట్ 244 జబర్దస్త్ 600 చూస్తారా? బాగు చంపినేస్తా. నాకు పారిపోతావు ఏంటి? అరే ఆగ్రా, రే భయపడతావు ఏంట్రా? సీపు చంపేస్తానని తెలిసిపోయిందా? నాకు ఫుడ్ లేదు బ్రో. అమ్మయ్య, దొరికింది. ఏంటి ఇస్తే ఎదిస్తావా? ఇస్తావు వద్దులే మనకి. 244 వస్తున్నా, వచ్చేస్తున్నా. ఫస్ట్ డే ప్లస్ 600 లోపల 670 అలా వచ్చిన పర్లేదు. ఎక్స్ప్లోరేషన్ చేద్దాం. ఓకే దొరికింది. చాలా చెట్లు ఉన్నాయి. ఇది ఫారెస్ట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఫారెస్ట్ ఏమో. సో గైస్, మొత్తానికి ఇదన్నమాట వీడియో. సో మనమైతే ఫామ్ కడదాం అదే హౌస్ కట్టి మైనింగ్ చేద్దాం అనుకున్నాం. విలేజ్ దొరికింది కాబట్టి నేను ఇక్కడతో ఈ వీడియోని అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. సో అలాగే వాయిస్ నాకు ఒకటితో వస్తుంది ఇక్కడి నుంచి. అంటే మన బ్రో కాల్ అదే మాల్ ఇక్కడి నుంచి నా వాయిస్ మాత్రం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో బేస్ అయితే కడతాం గైస్. అండ్ ఒక ఏరియాని కూడా చూసుకుంటాం విలేజ్ దగ్గరలోనే. అండ్ ఇంకా ఏం లేదు గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గైస్ ఒకటి మర్చిపోయాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అదే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ గైస్. అండ్ నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. సో దట్స్ ఇట్, అంతే ఇంకా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.